హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బిగ్ బాస్ ఎపిసోడ్ 2 గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము. ఈరోజు ఏమేమి జరిగిందంటే, ఫస్ట్ కళ్యాణ్ వచ్చేసి కళ్యాణ్ ఫ్లోరాకు వాష్రూమ్ క్లీనింగ్ ఇచ్చిండు కదా, తను ఒక్కతే చేసుకోగలదు ఆ వర్క్, అయితే తనకి హెల్ప్ ఏం అవసరం లేదు అని చెప్పి అక్కడ నుండి స్టార్ట్ అయింది. నెక్స్ట్ ప్రియాకి తనకి ఫోన్ బాగా గుర్తొస్తుందంట, అట్లాగే మనీష్కి వచ్చేసి తన వాచ్ గుర్తొస్తుందంట, తన వాచ్ని చాలా మిస్ అవుతున్నాడు అని చెప్పి మన మనీష్ అయితే అన్నాడు. ప్రియా కొద్దిగా ఏడ్చింది, తన ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారు, నన్ను అయితే మీరు మంచి హ్యాపీగా చూస్తున్నారు కానీ నేను మిమ్మల్ని చూడలేకపోతున్నాను అని ప్రియా అయితే కొంచెం ఏడ్చింది. నెక్స్ట్ తర్వాత ఫ్లోర్ క్లీనింగ్ వచ్చేసి హరీష్ టాస్క్ ఎవరెవరికి ఇచ్చిండంటే ఇమాన్యుయల్ శ్రేష్ఠ వీళ్ళిద్దరికీ ఫ్లోర్ క్లీనింగ్ ఇచ్చేసిండు. తర్వాత ఇన్ హౌస్ అవుట్ హౌస్, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో 2 హౌస్లు ఉన్నాయి కదా, ఒకటి ఇన్ హౌస్ ఒకటి అవుట్ హౌస్ అన్నట్టు. ఇన్ హౌస్లో వచ్చేసి కామనర్స్ అయిన మన కామనర్స్ అగ్ని పరీక్ష ఎదుర్కొన్న వాళ్ళందరూ ఇన్ హౌస్ వాళ్ళు ఓనర్స్ అన్నమాట. అవుట్ హౌస్లో వచ్చేసి సెలబ్రిటీస్, వీళ్ళు టీనట్స్, వీళ్ళు ఇట్లా అయితే డివైడ్ అయిపోయారు 2 హౌజులలో. సెలబ్రిటీస్ హౌస్ నార్మల్గా ఉంది, అంటే అవుట్ హౌస్ నార్మల్గా ఉన్నది, ఇన్ హౌస్ వచ్చేసి ఫుల్ లగ్జరీగా ఉంది. ఉదయం 9:45 అయితే ఒక సాంగ్ వేసిండు, మచ్చా 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 రే అన్న ఒక సాంగ్ వేసిండు. నెక్స్ట్ వచ్చేసి ఇన్ హౌస్లో కామనర్స్, అవుట్ హౌస్లో సెలబ్రిటీస్ అని చెప్పి చెప్పుకున్నాం కదా మనం. వీళ్ళు బాగా అవుట్ హౌస్లో ఉన్న వాళ్ళు ఇన్ హౌస్ బాగా లగ్జరీగా ఉంది అని చెప్పి కొద్దిసేపు అయితే డిస్కషన్ చేసుకున్నారు. తర్వాత వెంటనే బిగ్ బాస్ వాయిస్ వచ్చింది. ఫస్ట్ టైం కంటెస్టెంట్స్ అందరూ విన్నది ఫస్ట్ టైం అన్నమాట. తర్వాత బిగ్ బాస్ గుడ్ మార్నింగ్ చెప్పిండు వాళ్ళ కంటెస్టెంట్స్ అందరికీ. ఈ ప్రయాణంలో ఎటువంటి పరీక్షలు ఎదుర్కొన్నా అవి ఎట్లా ఎదుర్కొంటున్నారు, వాటి నుండి మీరు ఏం నేర్చుకుంటున్నారు అన్నది ముఖ్యం అని చెప్పి బిగ్ బాస్ అయితే స్టార్ట్ చేసిండు. బిగ్ బాస్ అయితే కొన్ని బ్యాడ్జీలు పంపించిండు. ఆ బ్యాడ్జీలు ఏంటంటే ఓనర్స్ అండ్ టీనట్స్ వీళ్ళిద్దరికి ఓనర్స్ బ్యాడ్జీ పెట్టుకొని ఆ వర్క్ ఎవరెవరికి నిన్ను ఇచ్చిన వాళ్ళకి కాకుండా కొత్త వాళ్ళకి ఎవరైనా షిఫ్ట్ చేయాలంటే చేయవచ్చు అని చెప్పి కొన్ని బ్యాడ్జీలు పంపించిండు. బ్యాడ్జీలు పెట్టుకున్న వాళ్ళు ఎవరెవరికి ఏ వర్క్ ఇచ్చిందో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు కళ్యాణ్ వచ్చేసి ఫ్లోర్ క్లీనింగ్, వాష్రూమ్ క్లీనింగ్ ఫ్లోరాకి ఇచ్చిండు కళ్యాణ్, నిన్నటి అది ఏం మారలేదు. తర్వాత హరీష్ వచ్చేసి శ్రేష్ఠకి ఏమో హౌస్ క్లీనింగ్ ఇచ్చిండు, ఇమాన్యుయల్కి ఏమో గార్డెన్ క్లీనింగ్ ఇచ్చిండు. ఓకేనా ఫ్రెండ్స్. పవన్ వచ్చేసి రీతుకి వాష్రూమ్ ఇచ్చిండు. రీతు వచ్చేసి డిష్ వాష్ చేసి అందరూ అందరూ ఒకేసారి కలిసి కూర్చొని తిన్న గిన్నెలు మాత్రమే రీతు కడగాలి అట్లా అని చెప్పి అది పవన్ తనకు రీతుకి ఇచ్చిండు. నెక్స్ట్ వచ్చేసి శ్రీజ మన బొంబాయికి రాను అన్న సాంగ్ రాము రాతోడు ఉన్నాడు కదా, తనకి బట్టలు ఉతకడం, బట్టలు ఆరేయడం, బట్టలు ఐరనింగ్ ఈ 3 వర్క్లు రాముకు ఒక్కరికే ఇచ్చింది శ్రీజ. నెక్స్ట్ ప్రియా వచ్చేసి కుకింగ్ సెక్షన్ ఇచ్చింది. కుకింగ్ ఎవరెవరికి ఇచ్చిందంటే భరణికి అంత కుకింగ్ రాదంట, భరణికును తనుజకి వీళ్ళిద్దరికి కుకింగ్ సెక్షన్ ప్రియా ఇచ్చేసింది. వీళ్ళందరూ మానిటర్స్ అన్నట్టు. ఇప్పుడు మన కామనర్స్ అయితే ఎవరెవరైతే కామనర్స్ ఉన్నారో వాళ్ళందరూ మానిటర్స్, వీళ్ళు కరెక్ట్ వర్క్ చేస్తున్నారా లేదా అని చెప్పి అబ్జర్వ్ చేయాలి అట్లా అన్నమాట. కామనర్స్ అయితే డిస్కషన్ స్టార్ట్ చేసిళ్ళు. ఇందాక జరిగిన టాస్క్లో హరీష్ కొద్దిగా కెప్టెన్ లాగా కొద్దిగా బిహేవ్ చేసిండు అన్నట్టు, కొద్దిగా ర్యాష్గా బిహేవ్ చేస్తే వాళ్ళందరూ తను మనకేం కెప్టెన్ కాదు, తను మాట్లాడితే మళ్ళీ మనం సమాధానం చెప్పవచ్చు అని చెప్పి వీళ్ళందరూ ఎవరెవరు కామనర్స్ అందరూ శ్రీజ, ప్రియా అట్లా వాళ్ళందరూ డిస్కషన్ చేసుకున్నారు. ఇంతలోనే అందరూ హౌస్లోనే ఉన్నారు, ఇన్ హౌస్లో ఉన్నారు, లగ్జరీ హౌస్లో ఉన్న తర్వాత బిగ్ బాస్ ఇది కేవలం లగ్జరీ హౌస్, ఇందులో ఓనర్స్ మాత్రమే ఉండాలి, టీనట్స్ కాదు అని చెప్పిన తర్వాత అప్పటికి ఆ టైంలో వాళ్ళు లంచ్ చేస్తున్నారు అన్నమాట. అందరూ ప్లేట్లు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అందరూ చాలా బాధపడి వాళ్ళు బయటకు తినేవాళ్ళు కూడా ప్లేట్ వదిలేసి బయటకు వెళ్ళిపోయిన తర్వాత హరీష్ ఫస్ట్ శ్రీజ కొన్ని బనానాలు తీసుకొని వెళ్ళింది. ఏదైనా బిగ్ బాస్ ఏమనంటే ఫుల్ రెస్పాన్సిబిలిటీ నాది తినండి అని అంటే వాళ్ళు టీనట్స్ మాత్రం తినలేదు. టీనట్స్ అంటే సెలబ్రిటీస్ అన్నమాట, వాళ్ళు తినలేదు, మాకు వద్దు అని అన్నారు. మళ్ళీ హరీష్ కూడా తీసుకొని వెళ్ళిండు అట్లనే బనానాస్, కొన్ని యాపిల్స్ తీసుకొని వెళ్ళి, మీకు నేనైతే ఎవరి దగ్గర తినే అన్నం లాక్కోను, నాకు అట్లా నచ్చదు, గేమే, నామినేషన్స్ వేటికి అవే ఉంటాయి, కానీ ఫుడ్ విషయంలో మాత్రం ఎవరికైనా ఒకటే ఎమోషన్ ఉంటుంది, మీరు తినండి, మీ తరఫున బిగ్ బాస్ ఏమనంటే మొత్తం పూర్తి రెస్పాన్సిబిలిటీ నాది అని చెప్పి హరీష్ అని ఎంత కన్విన్స్ చేసినా వాళ్ళు టీనట్స్ అస్సలు కన్విన్స్ అవ్వలేదు.
ఎవ్వరు కూడా తినలేదు. అయినా హరీష్ వినిపించుకోకుండా ఏదో మంచితనం, ఓవర్ మంచితనం చూపెడదాం అనుకున్నాడో మరి ఏమనుకున్నాడో కానీ చాలాసేపు అడిగిండు వాళ్ళని, ఎవరు ఒప్పుకోలేదు. ఇంకా ఇంకా అడుగుతూనే ఉన్నాడు. తనుజ మాత్రం ముందుకొచ్చి, ఇప్పుడు ఈ ఏమైనా రిస్క్ అయితే నువ్వు భరిస్తా అంటున్నావు, నీకు ఒక్కడికైతే పర్వాలేదు, కానీ దీనివల్ల హౌస్లో ఉన్న వాళ్ళందరికీ వస్తే ఎట్లుంటుంది అని చెప్పి క్వశ్చన్ వేసుడుతోటి అప్పుడు హరీష్ రిటర్న్ వెళ్ళి చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యిండు. తను ఏడ్చిండు కూడా. నాకైతే చాలా బాధ అనిపించింది. తను మాట ర్యాష్ ఉన్న మనసు మాత్రం వెన్నలాగా అనిపించింది కొద్దిగా. మరి నిజమో నటనో మనకైతే ముందు తెలుస్తుంది. ఓకేనా. మన కామనర్స్ అయిన వాళ్ళందరూ మళ్ళీ గ్రూప్లో ఒక డిస్కషన్ చేసుకున్నారు. ఉన్న వాళ్ళందరూ ఏదో మంచిగా మాట్లాడదాం, గుడ్ ఇంప్రెషన్ కొట్టేద్దాం అని అటు బిహేవ్ చేస్తారు. మనకు ఒక ఇమాన్యుయల్ను శ్రేష్ఠ వీళ్ళిద్దరూ ఎందుకో రియాలిటీగా మంచిగా ఉన్నారేమో అనిపిస్తుంది నాకు అని చెప్పి హరీష్, శ్రీజ, పవన్ వీళ్ళందరూ చిన్నగా డిస్కషన్ లాగా చేసుకున్నారు. నెక్స్ట్ ఏమైందంటే ఈ ఓనర్స్ అంటే కామనర్స్ వాళ్ళందరూ ఒక చిన్న స్క్రిప్ట్ వేసిళ్ళు, పెళ్లి చూపులు స్క్రిప్ట్. జస్ట్ అది ఒక 1 minute కూడా ఇవ్వాలి, 3 seconds 30 seconds 40 seconds ఇచ్చిళ్ళు అంతేనా. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే వీళ్ళందరూ ఇట్లా డిస్కషన్లో ఉన్నప్పుడు హౌస్లోకి రీతు చౌదరి గారు అయితే వచ్చే వాళ్ళు 2 బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకెళ్ళి ఒకటి భరణికి ఒకటి తనుజకి ఇచ్చింది. ఇస్తే బిగ్ బాస్ కూడా చెప్పిండు. మళ్ళీ శ్రీజ దాన్ని చూసి వాళ్ళు అట్లా తీసుకెళ్ళి మీరు అట్లా ఎట్లా తీసుకెళ్తారు అని క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఉండి మేము వద్దన్నప్పుడేమో ఇచ్చిళ్ళు, మాకు కావాలన్నప్పుడు మాత్రం ఇవ్వట్లేదు, తీసుకుంటున్నారు అని చెప్పి అనుకొని రీతు చౌదరి వాళ్ళిద్దరి దగ్గర నుండి బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకెళ్ళి లోపల పెట్టేసింది. బిగ్ బాస్ అయితే కామనర్స్ అండ్ సెలబ్రిటీస్ వీళ్ళిద్దరి కోసం ప్రత్యేక భోజనం పంపించిండు. కామనర్స్కి ఒక టేబుల్, సెలబ్రిటీస్కి ఒక టేబుల్. సెలబ్రిటీస్కి హెల్దీ ఫుడ్ అయిన వెజిటేబుల్స్, పప్పులు అవి ఇవి మాత్రమే పంపించిండు. కామనర్స్కి మాత్రం అన్ని చికెన్ బిర్యానీ అట్లాంటి బర్గర్ అట్లాంటి అన్ని వెరైటీ డిఫరెంట్ ఫుడ్స్ అయితే పంపించిండు. వీళ్ళకి సెలబ్రిటీస్కి కాఫీ పంపించలేదు, కామనర్స్కి మాత్రం కాఫీ పంపించిండు. అందరూ చాలా హ్యాపీగా భోజనం చేశారు. కాఫీ కావాలి అని అడిగితే అట్లా ఏముండదు, మనకు ఉన్నంతోనే తృప్తి చెందాలి అని చెప్పి బిగ్ బాస్ అయితే వాళ్ళకి చెప్పిండు. ఇదంతా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ వీళ్ళందరికీ ఒకటి చెప్పిండు, ఏంటంటే కామనర్స్ అయిన వాళ్ళకి డైలీ బిగ్ బాస్ నేనైతే ఇట్లాంటి భోజనమే పంపిస్తా, మీరు ఇదే భోజనం చేయాలి. కానీ సెలబ్రిటీస్ అది ఓనర్స్గా ఉన్న వాళ్ళకి మాత్రం ఓనర్స్గా ఉన్న వాళ్ళ చేత ఈ టీ నట్స్ ఓనర్స్కి ఏమేం కావాలో వండించుకొని తినవచ్చు అని చెప్పి ఒకటైతే చెప్పిండు. దానికి ఓకే అన్నారు. భోజనం చేసి అందరు ప్రశాంతంగా కూర్చున్న తర్వాత గొడవ స్టార్ట్ అయింది బిగ్ బాస్ హౌస్లో. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గొడవనైతే స్టార్ట్ అయింది ఈరోజు. ఆ గొడవ ఏంటంటే ఫస్ట్ ఇమాన్యుయల్ ఏదో క్యాజువల్గా మన హరీష్ గారిని గుండంకుల్ అని చెప్పి అన్నాడంట. ఆ విషయానికి హరీష్ గారు చాలా బాగా సీరియస్ అయ్యారు, ఫుల్ సీరియస్ అయ్యి, నిన్ను ఒకవేళ నేను ఇదే మాట అంటే నువ్వు ఊకుంటావా, అసలు అది ఇది అని చెప్పి చాలా అన్నాడు. దానికి ఇమాన్యుయల్ నేను ఏదో క్యాజువల్గా అన్నా బ్రదర్, నేను అనాలని అనలేదు, సిచ్యువేషన్లో ఏదో జోక్ చేసిన అంతేగాని అట్లా నాకు అనాలనే ఉద్దేశం లేదు అని చెప్పి ఇమాన్యుయల్ అన్నాడు. హరీష్ అన్నాడు కదా, అదే మాట నిన్ను అంటే నువ్వు ఊకుంటావా అని అంటే అనుకో అని అన్నాడు ఇమాన్యుయల్, కానీ అట్లా అనలేదు. మళ్ళీ తర్వాత ఇమాన్యుయల్ ఏమన్నాడంటే నాకేదో బొచ్చు బాగా ఎక్కువ ఉండి నిన్ను అంటే అదొక లెక్క, కానీ నాకు కూడా తక్కువనే ఉన్నది కదా హెయిర్, నిన్ను అనాలని అనలేదు అని చెప్పి అన్నాడు. వీడితో డిస్కషన్ అయిపోయింది. భరణి గారే కొద్దిగా ఇద్దరిని కాంప్రమైజ్ చేసి గొడవ ఆపేసిండు. నెక్స్ట్ ఏంటంటే మన రీతు చౌదరి ఉంది కదా, రీతు చౌదరి మన సోల్జర్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, వాళ్ళిద్దరైతే చిన్నగా లవ్ ట్రాక్ సెట్ చేస్తారేమో అనిపించింది నాకు. రీతు చౌదరి కళ్యాణ్ కళ్ళలోకి కళ్ళు పెట్టి అట్లా ఒక 1 minute వరకు చూసింది. ఒక 2 సాంగ్లు కూడా వాడిళ్ళు పక్కన హౌస్ మేట్స్ అందరూ. కళ్యాణ్ కూడా రీతు చౌదరి కళ్ళలోకి చూసింది. ఫస్ట్ ఎవరు డ్రాప్ అయ్యిందంటే రీతు చౌదరి గారి కళ్ళలో వాటర్ వచ్చినాయి, తను డ్రాప్ అయింది. ఓకేనా. నెక్స్ట్ ఇమాన్యుయల్ దానికి ఆ విషయానికి ఆ గొడవకు చాలా ఫీల్ అయ్యి తర్వాత హరీష్కి వచ్చి సారీ చెప్పిండు. ఇంతటితో గొడవ కొద్దిగా కాంప్రమైజ్ అయితే అయింది. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే కిచెన్లోకి కొన్ని సామాన్లు వచ్చినాయి. కిచెన్లో సామాన్లు ఎందుకంటే ఇప్పుడు ఓనర్స్కి వీళ్ళు టీ నట్స్ వండి పెట్టాలి, వాళ్ళకి ఏది కావాలంటే అది. కొన్ని సామాన్లు మాత్రమే వచ్చినాయి. దానికి తనుజ అంది కదా, మీరు అందరూ కుకింగ్ సెక్షన్ నాకు వదిలేయండి, కొన్ని వచ్చినాయి కదా, నేను చాలా హ్యాపీగా అందరికీ వండి పెడతా అని చెప్పి తనుజ అయితే అంది.
కానీ తనుజకు మాత్రం కాఫీ అంటే చాలా ఇష్టం ఉన్నట్టున్నది. తనుజను ఇంకొక భరణి వాళ్ళు ఒక 2-3 మెంబర్స్ మెయిన్ హౌస్లోకి వచ్చి ఇన్ హౌస్లోకి వచ్చి వాళ్ళు కాఫీ మేము ఒకవేళ ఇప్పుడు వర్కర్స్ ఓనర్స్ ఇంటికి వస్తే కాఫీ ఇవ్వచ్చు కదా, దానికి ఏం పెద్ద రిస్ట్రిక్షన్స్ ఉండవు కదా, మాకు కాఫీ ఇవ్వండి అన్నట్టుగా మాట్లాడితే దానికి మనీష్ గారు అయితే ఇది రీజనబుల్గానే ఉంది, నా తరపున అయితే నేను ఇవ్వగలను అని చెప్పి అన్నాడు. కానీ ఇంకా ఇవ్వలేదు. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.